టీఆర్ఎస్ లోకి మరో ఇద్దరు టీడీపీ నేతలు జాయిన్ అవుతున్నారు. అరికిపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్లిద్దరూ కారెక్కుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, తెలంగాణ తెలుగుదేశానికి ఉన్న 5 ఎమ్మెల్యేలో సిటీకి చెందిన 2 ఎమ్మెల్యేలు కారెక్కే ముహూర్తం ఖరారైందా? గడిచిన కొద్ది రోజులుగా టీడీపీ పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉంటున్నటువంటి అరికిపూడి గాంధీ, మాగంటి గోపి టీఆర్ఎస్ లో చేరడానికి దాదాపు తేదీ కూడా ఖరారైంది. ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ లో సీఎం సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే ఎర్రబెల్లి చేరిన సమయంలోనే వీళ్ళు చేరాల్సి ఉంది. కానీ టీడీపీ నుంచి కొంత ఒత్తిడి రావడం వల్ల కొంత వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో గడిచిన 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో ఇద్దరి చేరిక కూడా ఖరారైంది. అయితే మనకు విశ్వసనీయంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మమ్మల్ని టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్ కి కూడా నోటీసులు ఇచ్చినట్టు, స్పీకర్ కూడా వినతి పత్రాన్ని ఇచ్చినట్టు సమాచారం ఉంది. ఇప్పుడు పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రాత్రి ఈ ఇద్దరు టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని లేఖను కూడా స్పీకర్ కార్యాలయానికి పంపించినట్టు మన దగ్గర సమాచారం ఉంది. పార్టీ వర్గాలు ఇవే చెప్తున్నాయి. అయితే ప్రధానంగా ఎప్పుడైతే ఎర్రబెల్లి ఇచ్చినటువంటి లేఖ 10 మంది సభ్యులు టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని ఇచ్చారో, ఇప్పుడు మిగిలిన ఈ ఇద్దరు కూడా లేఖ ఇవ్వడం ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ ఆవరణలో ఉన్నటువంటి ఎల్పీ కార్యాలయానికి 5 ఎమ్మెల్యేలు ఉంటే ఒక కార్యాలయం ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు 5 ఉన్నటువంటి సభ్యుల్లో 2 సభ్యులు బయటకు రావడం వల్ల వాళ్ళకు అసెంబ్లీలో కూడా కార్యాలయం ఉండే అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఈ నెల 11వ తేదీన టీఆర్ఎస్ లో 2 ఎమ్మెల్యేలు చేరబోతున్నారు. రైట్ చారి.